హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. జాగ్రత్తగా 10,000 ఫైన్, 6 నెలల జైలు శిక్ష. తెలంగాణ పోలీసులు వాళ్ళ రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి తొలిసారి పట్టుబడితే 10,000 ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. రెండోసారి పట్టుబడితే 15,000 జరిమానా, జైలు శిక్ష. 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారట. డ్రగ్స్ సేవించి దొరికితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. సో ఆల్కహాల్ సేవిస్తే డ్రైవ్ చేయకండి. రైతు భరోసా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు మంత్రి. తెలంగాణ పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ పథకాన్ని సంబంధించి విధి విధానాలు నిబంధనలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రైతు భరోసా విషయంలో కేబినెట్ నిర్ణయమే ఫైనల్ అని, అయితే ఈ నెల 4న జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉందట. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్. ఆంధ్రప్రదేశ్ సూపర్ 6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో ఇవాళ సీఎం చంద్రబాబు చర్చించారు. పూర్తి వివరాలకు అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రేపు సెలవు. తెలంగాణ జనవరి 1న సెలవు ఉండనుంది. న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్ళు, ఆఫీసులకు సెలవు ఉండనుంది. అటు ఏపీలో జనవరి 1న పబ్లిక్ హాలిడే లేదు. దీంతో రేపు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి. ఇంతకీ రేపు మీకు సెలవు ఇచ్చారా? ఇస్తే కామెంట్లో తెలియచేయండి. రేపటి నుంచి హెడ్డింగ్, మిగతాది మీరు కామెంట్లో కంటిన్యూ చేయండి. చేసేయాలనే కాన్ఫిడెన్స్ ఉన్నా, చేస్తారో చేయరో క్లారిటీ లేకపోయినా రేపటి నుంచి ఏదో చేద్దాం అనుకుంటున్నారుగా, ఆ రెజల్యూషన్ ఏంటో చెప్పండి. ఇక ప్రయత్నిద్దామని ఏటా విఫల యత్నాలు జరిగిన వారు, సెల్ఫ్ టెస్ట్లో విజేతలైన వారు తమ అనుభవాల్ని పంచుకోండి. మీలాంటి నిర్ణయాలు ఎంతమంది తీసుకున్నారు, ఎందుకు ఎన్నిసార్లు నిర్ణయంపై నిలబడ్డారో మనం తెలుసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం. H1B వీసా వివాదం రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం అమెరికాలో H1B వీసాల కలిగిన భారతీయులపై వ్యతిరేకత పరిస్థితులను కేంద్ర పర్యవేక్షిస్తుంది. చట్టబద్ధంగా పనిచేస్తున్న భారతీయులకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా ఐటీ, కామర్స్, విదేశాంగ శాఖల రంగంలోకి దిగాయి. అక్కడ పరిణామాలను గమనిస్తున్నాయి. H1B వీసాలో మన కాంపిటేటివ్ పొజిషన్పై ప్రభావం పడకుండా చూడనున్నాయి. వలస విధానంపై ట్రంప్ అనుచరులు, మాస్క్ మధ్య విభేదాలు నేపథ్యంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తుంది. మందుబాబులకు బంపర్ ఆఫర్. రాత్రి 10 గంటల నుంచి ఫ్రీ. కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాద్లో ఇవాళ రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ 4-వీలర్ అసోసియేషన్ ప్రకటించింది. 9177624678 నంబర్ కాల్ చేసి ఫ్రీ క్యాబ్ సర్వీస్ అందిస్తామంది. నగర పరిధిలో 500 కార్లు, 250 బైకు, టాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను నివారించేందుకు తమ వంతు బాధ్యతగా ఈ సేవలను అందిస్తామని తెలియజేసింది. మీరు బయటికి వెళ్తుంటే ఈ నంబర్ని ఒక్కసారి సేవ్ చేసుకోండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోండి జాగ్రత్తగా. థ్యాంక్ యూ. జై హింద్.